ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భగవద్గీత నుండి. భగవద్గీత యథాతథం అధ్యాయం 1. అధ్యాయం యొక్క శీర్షిక కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. శ్లోకము 25. చెప్పండి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. అనువాదం మరియు భాష్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క సంస్థాపక ఆచార్యులు. అనువాదం చదవండి. అనువాదం చదవండి. భీష్ముడు, ద్రోణుడు ఇతర ఉపాసకుల సమక్షంలో శ్రీకృష్ణుడు పార్త ఇచ్చట సమకూడిన కురువంశులన్నింటినీ చూడు అని పలికాడు. భాష్యం. సకల జీవులలోని పరమాత్ముడిగా శ్రీకృష్ణుడు అర్జున్ మనస్సులో ఏం జరుగుతున్నదో తెలుసుకొనగలిగాడు. ఈ సందర్భంలో ఉపయోగించబడిన హృషికేశుడనే పదము అతనికి సమస్తము తెలుసునని సూచిస్తున్నది. అర్జునుని సంబంధములో పార్థ అంటే కుంతి తనయుడు లేదా పృథా తనయుడనే పదము కూడా అదేవిధంగా ప్రాధాన్యమును కలిగి ఉన్నది. పృథ తన తండ్రి అయిన వాసుదేవుని సోదరి. తనయుడు కాబట్టే రథసారథిగా కావడానికి తాను అంగీకరించానని శ్రీకృష్ణుడి మిత్రునిగా అర్జునికి చెప్పగోరాడు. ఇక కురువంశీయులను చూడు అని అర్జునుతో పలకడంలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి? అక్కడ ఆగిపోయి యుద్ధం చేయవద్దని అర్జునుడు అనుకున్నాడా ఏమిటి? తన మేనత్త కుమారుని నుండి అటువంటి విషయాలను శ్రీకృష్ణుడు ఏనాడూ ఊహించలేదు. ఈ విధంగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్య ధోరణిలో ముందుగానే చెప్పాడు. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్య అఖిలశక్తిధరస్వధామ్న అన్యాం చ శరణశ్రవణత్వగాది పురాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయ సంవిత్తం నరసింహమహం చేత్. కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుఖరం భవేత్. విస్మృతే విస్పరీతం స్యాత్ కృష్ణ చైతన్య సంవేకం. గురువే గౌరచంద్రాయ రాధికాయ తదాలయ కృష్ణాయ కృష్ణ భక్తాయ తదభక్తాయ నమః. गुरु वैष्णव भगवान तीने स्मरणे होय विघ्न विनाशन, अनायासे होय निजवांछित पूरन. निज गुरु हरिवान्या कृष्ण चित्तो हरि चिंतो परियुक्त पितृगेहा दंद संसार कृपा प्रभुजन सुखाब्दो मज्जैन सांस विश्व भूजयति विकास भक्तिपूर्वो यतीन्द्र. ఇక్కడ మనం 25వ శ్లోకం చదువుతున్నాం. సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఎవరు అడిగిన మాటలకి సంజయుడు చెప్తున్నాడు? భగవంతుడు
లేదు. ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు సరే, కాకపోతే భగవంతుడు ఏం చెప్తున్నాడో ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. సో మొదటిసారి భగవద్గీతలో భగవంతుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. సో దీనికన్నా ముందరే భగవంతుడు ఇక్కడ ఏంటంటే ఏంటి ఓకే. సో ఇక్కడ ఏంటంటే మొదటిసారి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ఓ పార్థ, అక్కడ ఉన్నటువంటి కురు సైనికుల్ని వీక్షించు అని చెప్పాడు అనమాట. ఎందుకంటే సేనయోరు భయోరు మధ్య రథ స్థాపయమే వచ్చుత, ముందు చదివాం కదా 2 సార్లు. సేనయోరు అంటే 2 సైనికుల మధ్యలో ఆ రథాన్ని తీసుకువెళ్ళని చెప్పాడు కదా. తీసుకుని వెళ్ళిన తర్వాత ఏంటి, భీష్ముడు ద్రోణుడు మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూడు అని చెప్పి కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. ప్రభుపాదులు ఏం రాస్తున్నారంటే, పరమాత్మగా అందరి జీవుల యొక్క హృదయాల్లో పరమాత్మగా శ్రీకృష్ణుడు నివసించి ఉన్నాడు అన్నమాట. అందువలన అర్జునుడు ఏం ఆలోచిస్తున్నాడో కృష్ణుడికి తెలుసును అన్నమాట. మనం చాలాసార్లు ఈ సంశయం అనేది చాలామందికి వస్తుంది. భగవంతుడికి అన్నీ తెలుసు కదా, అలాంటప్పుడు లైట్ ఆఫ్ చేయలేదు అక్కడ ఉంచమన్నారా? ఓకే. చాలాసార్లు మనకు సంశయం వస్తుందంటే, భగవంతుడికి అన్నీ తెలుసు కదా, మన వల్ల అయినప్పటికీ ఎందుకు తప్పు చేయిస్తున్నాడో అనిపిస్తుంది అన్నమాట. భగవంతుడికి అంతా తెలిసినప్పుడు ఆపేయవచ్చు కదా, తప్పు లేకుండా ఉండొచ్చు కదా కదా. అంటే ఏంటంటే మనం ఏదో చేయబోతున్నాం, ఏదో కార్యం, అది మంచిది కాదని మనకి తెలియదు అనమాట. పర్యవసానం ఎలా వస్తుందో తెలియదు, కానీ భగవంతుడు తెలుసు కదా నేను. అలాంటప్పుడు ఆపేయచ్చు కదా. కానీ భగవంతుడు ఏంటంటే ఆపవచ్చు, కానీ ఆపడం అనమాట. ఎందుకంటే అలాంటప్పుడు నువ్వు రోబోట్ అయిపోతావు అనమాట. స్వతంత్రం అనేది ఉండదు జీవుడికి. పరమాత్మగా భగవంతుడు ఏం చేశారంటే ఉపద్రష్ట హనుమంత. ఉపద్రష్ట అంటే విట్నెస్, వీక్షించేవాడు, సాక్షి. హనుమంత నువ్వు చేస్తున్న పనుల్ని చూస్తాడనమాట ఆయన, అంతే. కానీ ఆయన ఎక్కడ చెప్తాడు ఏది చేయాలి చేయకూడదని? ఎక్కడ చెప్తాడు? నా బొంద శాస్త్రంలో చెప్తాడు. మనకి హృదయంలో చెప్తాడనమాట, కాకపోతే మనం వినం కదా. పాయింట్ ఏంటంటే భగవంతుడు చెప్తాడనమాట, మనకి తెలుస్తుంటుంది. కొన్నిసార్లు మనం అంతరాత్మ చెప్తుంది, అయినా నేను వినలేదు అంటాం అన్నమాట. కొన్నిసార్లు మనకి అనిపిస్తుంటుంది అనమాట, మనకు అనిపిస్తుంది అంటాం కదా, అక్కడ పరమాత్మ చెప్తున్నాడు అన్నమాట. కానీ మనకి బుద్ధి లేదు కాబట్టి మనం పరమాత్మ మాట వినాం అన్నమాట. కానీ శుద్ధ భక్తులు ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఏది చేసినా సరే అది భగవంతుడు చెప్తాడు అన్నమాట ఏం చేయాలని. అంటే వాళ్ళు ఏంటంటే భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క చూపు, మాట, నడక, నడవడిక, వాళ్ళ యొక్క ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క కేంద్రీయ బృందువులో ఉంటుందన్నమాట. మనం ఏంటంటే ఏదో ఒకటి అనేస్తాం. అంటే మన మాట మీద కానీ, మన చూపు మీద కానీ, మన దీని మీద కానీ నిలకడ ఉండదన్నమాట. మనకి చెప్పిన తర్వాత, చేసిన తర్వాత మనం బాధపడతాం అన్నమాట. మనకి భగవంతుడికి కానీ మనకి శుద్ధ భక్తులకి ఉన్నటువంటి తేడా అన్నమాట. మనం ఏంటంటే ఏది పడితే అది అనేసిన తర్వాత అయ్యో నేను అలా అన్నాను కాదే, అయ్యో ఎందుకు ఇలా అన్నాను, మనం తర్వాత బాధపడతాం. కానీ శుద్ధ భక్తులు అలా కాదన్నమాట. ఏదన్నా సరే మనకు అది అనిపిస్తుంది అన్నమాట, ఏంటి ఇలా అని సరే. కానీ అలా కాదన్నమాట. శుద్ధ భక్తులు ఏమంటే మనం నటించవచ్చు శుద్ధ భక్తులుగా, కానీ రెండో రోజే అర్థమైపోతుంది. వీడేదో పడుకున్నాడు చూడరా, క్లాస్ పెద్ద క్లాస్ పోటుగడ్ల క్లాస్ ఇచ్చాడు, వీడు ఎలా పడుకుంటున్నాడు జపంలో అనుకుంటాం అన్నమాట. మనం సింపుల్ అర్థమైపోతుంది. కానీ ఇక్కడ అర్జునుడి యొక్క మనస్సు ఏంటంటే, ఓకే అర్జునుడు తప్పు చేసినప్పటికీ ఇక్కడికి ఏంటంటే అర్జునుడు మూల్యంగా, అర్జునుడు నిమిత్తంగా పెట్టి, నువ్వు అలా నిమిత్తంగా పెట్టి భగవంతుడు మనకేంటంటే మనకి గుణపాఠం నేర్పిస్తున్నాడు అన్నమాట. సో అర్జునుడి మనస్సులో ఏంటుందో తెలుస్తుంది అనమాట.
కాబట్టి అర్జునుడు మనసులో ఏముంటుందో తెలుసును కాబట్టి ఆయన ఏంటంటే ఎందుకంటే అన్ని ఇంద్రియాలకి రాజు ఎవడో తెలుసు, ఇంద్రియ రాజు, ఇంద్రియాలకు రాజు మనస్సు అన్నమాట. మనస్సుకి అధిపతి చంద్రుడు, చంద్రుడికి అధిపతి కృష్ణుడు. అదనమాట. సో చెప్పచ్చే మాట ఏంటంటే మతానికి కృష్ణుడు అనమాట, రిషికేశుడు అంటారు అందుకే. సో ఆ మనస్సుకి, ఎందుకంటే ఇక్కడ రిషికేశ్ ఎక్కడ పడితే ఇక్కడ రిషికేశ్ అని వచ్చిందనమాట. సో ఇక్కడ కూడా రిషికేశ్ అనే పదానికి ప్రభుపాదులు చెప్తున్నారు. ద యూజ్ ఆఫ్ ద వర్డ్ రిషికేశ్ ఇండికేట్స్ యూ న్యూ ఎవ్రీథింగ్. ఇక్కడ రిషికేశ్ అని ఎందుకు చెప్పారు దీని ముందర శ్లోకంలో రిషికేశ్ ఏవముక్తో రిషికేశో గుడాకేశేన భారత. ఎందుకు రిషికేశ? ఎందుకంటే కృష్ణుడికి ఏంటంటే అన్నీ తెలుసును అనమాట. అందుకే భగవంతుడికి ఇంకో పేరు ఏమిటంటే సర్వజ్ఞ, సర్వగత, అంటే అన్ని చోట్ల ఉన్నాడు వాడు, అంతర్యామి. సర్వజ్ఞ అన్నీ తెలిసినవాడు, సర్వశక్తిమాన్ అంతా శక్తి ఉన్నవాడు, ఓమ్నిపొటెంట్, ఓమ్నిసియంట్, ఓమ్ని ప్రెజెంట్. అర్థమైందా? ఈ మూడు. మీరు అబ్రహామిక్ రిలీజియన్స్, ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ అడిగారంటే వాళ్ళకి విషయాల గురించి తెలియదు అనమాట. ఇదా ఉంది. సో జనరల్గా ఏంటంటే వాళ్ళకి విషయాల గురించి తెలియదు అన్నమాట. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఎవరు సాక్షి అనే విషయం తెలియదు అనమాట. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని ఒప్పుకుంటారు వాళ్ళు, కానీ ఎలా ఉన్నాడు, ఎలాగ నడిపిస్తున్నాడు అనే విషయం మీద వాళ్ళకి భగవంతుడు చూస్తున్నాడు అంటారు, కానీ ఎక్కడ మేఘాలని చూస్తున్నాడు ఏంటి? కాదనమాట. భగవంతుడు అందరు హృదయాల్లో ఉండి పక్కనే ఉన్నాడు అనమాట. సో మన యొక్క ప్రతి ఒక్క మనం ఇలా మూసి తెరిచే లోపల ఎన్నో విషయాలు మన మనసులో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అన్నమాట. అన్నీ తెలుసున్నాం. అందుకే ఇక్కడ అర్జునుడి పేరు పార్థ. పార్థ అంటే ఏమిటి? పృథా యొక్క కొడుకు. కుంతి మహారాణికి ఇంకో పేరు ఏంటంటే పృథా. సో సన్ ఆఫ్ కుంతి, కౌంతేయ అని కూడా అంటారు అన్నమాట. కౌంతేయ అంటే కుంతి యొక్క పుత్రుడు. అర్జునుడికి ఎన్నో పేర్లు ఉన్నాయన్నమాట. అర్జున, ఫల్గుణ, పార్థ, అర్జున, జిష్ణు అంటే అర్జున, జిష్ణు, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, సవ్యసాచి, ఇలాగా ధనంజయ, తర్వాత ఇంకా కృష్ణ. ఈవెన్ కృష్ణ కూడా అంటారు. కృష్ణ అంటే ద్రౌపది తర్వాత రాధారాణి పేరు. కృష్ణ ఆకారం. కృష్ణ అంటే కృష్ణుడు అనమాట. కృష్ణ అంటే అర్జునుడు కూడా. అలాగే వాసుదేవ్ అంటే ఎవరు? వాసుదేవ్ అంటే ఎవరు? కృష్ణుడు నాన్న వసుదేవుడు. వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు. ఏదో ఇంతలా ఆలోచిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఎవరిని మనం మొదట ప్రార్థిస్తున్నాం? ఓం నమో భగవతే వాసుదేవాయ అంటున్నాం కదా. ఎవరిని అంటున్నాం అయితే ఇన్ని రోజులు తెలీదా? ఓకే, మీకు తెలియదు కాదు, మీకు మర్చిపోయారు. సో చెప్పచ్చమాట అంటే భగవతే వాసుదేవాయ అంటే వసుదేవుడి యొక్క కొడుకు వాసుదేవుడు. అది వాసుదేవుడని కూడా ఇంకో వ్యక్తిని అంటారు. ఎవరు? వాసుదేవుడని కృష్ణుడిని కూడా అంటారు. బలరాముడు కూడా వాసుదేవుడే. అందుకే కృష్ణుడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో ఏమంటాడంటే వృష్ణీనాం అహం వాసుదేవస్య అంటారు అన్నమాట. కృష్ణుడు అంటాడు వృష్ణిలోని అందరికల్లా శ్రేష్ఠుడు వాసుదేవుడు అంటారు. అది తన గురించి చెప్పడంలే, బలరాముడు గురించి చెప్తున్నాడు అనమాట. 10వ అధ్యాయంలో ఉంది అది. విన్నావా, చూసావా, తెలుసా, తెలీదా? పోన్లే. సో అర్జునుడి యొక్క స్నేహితుడుగా కృష్ణుడు ఏంటంటే అర్జునుడికి చెప్దాం అనుకుంటున్నాడు అనమాట.
ఏంటి, యాజ్ ఎ ఫ్రెండ్ ఈ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ అర్జున దట్ బికాస్ అర్జున వాజ్ సన్ ఆఫ్ ప్రిత సిస్టర్ ఆఫ్ హిస్ ఓన్ ఫాదర్ ఈ అగ్రీడ్ టు బీ ద చారియట్ ఆఫ్ అర్జున్. అర్జునుడికి రథసారథిగా అవ్వడానికి ఎందుకు కృష్ణుడు అంగీకరించాడు? స్నేహితుడు, తర్వాత ఇంకేమిటి, ఇంకా బంధువు కదా, సొంత అత్తే. కుంతి ఎవరు? అత్త కొడుకు ఎవరు? బావమరిది అనమాట ఇద్దరును. సో అందుకని ఒప్పుకున్నాడు అనమాట. హీ హెడ్ అగ్రీడ్ టు బీ ద చారిటియర్ ఆఫ్ అర్జున్. యాక్చువల్గా చెప్పాలంటే అర్జునుడి యొక్క అంటే ఒక వ్యక్తి వైదిక సంస్కృతిలో ఎవరు మామూలుగా ఎవరైనా జీవితం యొక్క లక్ష్యం ట్యాక్సీ డ్రైవర్ అవ్వాలని అనుకుంటారా? లేదా కార్ డ్రైవర్ అవ్వాలని అనుకుంటారా? ఎవరైనా కారు కొనుక్కోవాలనుకుంటారు కానీ కార్ డ్రైవర్ అవ్వాలని అనుకుంటారా? కానీ కృష్ణుడు చూడండి, కార్ డ్రైవర్ అయ్యాడు, రథసారథి అయ్యాడు. పార్థుడికి సారథి అనమాట, పార్థసారథి, రథసారథి అనమాట. రథసారథి అంటే అర్థం ఏమిటంటే రథం ఎవరైతే నడుపుతారో వాళ్ళు చాలా పనులు చేయాలి తెలుసా. రథాన్ని తోలాలి, ఆ గుర్రాలని ఎప్పుడు పడితే అప్పుడు చూసుకుంటూ ఉండాలి, వాటికి గాయాలు అవ్వకుండా చూడాలి. వాడికి గాయాలు అయ్యాయంటే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి, వాళ్ళకి దానికి మందు పెట్టి ఔషధాలు ఇవ్వాలి, ఒకటి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, దాన్ని బాగా పామి దాన్ని చక్కగా ఉంచుకోవాలి, క్లీన్గా ఉంచాలి, శుభ్రత కలిగి ఉండాలి. ఇన్ని పనులు చేయాలి. గుర్రాలన్నింటినీ తీసుకొచ్చి రథానికి తగిలించాలి, వాటిని కట్టాలి, రథాన్ని నడపాలి. మరి ఇన్ని జరుగుతున్నాయి పోరులోని, ఆ రథం ఎలా నడుపుతారు? మరి ఎలా తెలుస్తుంది? లెఫ్ట్ వెళ్ళాలా, ఎడం చేతికి వెళ్ళాలా, కుడిపక్క వెళ్ళాలా, తిన్నగా వెళ్ళాలా ఎలా తెలుస్తుంది? చెప్పడన్నమాట. చెప్పుతాడా లేకపోతే బలాన్ని కొడతాడా? ఏ పని చేయగలడు? అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరైతే రథం నడుపుతూ ఉంటారో రథసారథిగా ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనమాట. ఇప్పుడు బాణం ఎటువైపు నేను సంధించాలో అటువైపే రథం వెళ్ళాలి కదా. సో అందుకని ఏమిటి చేస్తారంటే ఎవరైతే రథసారథి ఉన్నాడో, ఎవరైతే రథం మీద కూర్చొని అంటే రథం మీద యుద్ధం చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కాలుతో తన్నుతారంటాను. కాలుతో తంతారనమాట. కాలుతో తండం అంటే ఏంటి? రథంలో ఎడం వైపుకి ఆయన వెళ్ళాలి అనుకుంటే రథాన్ని, ఎవరైతే రథం మీద ఉన్నటువంటి వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి అర్జునుడు ఎడం వైపు కుడివైపు వెళ్ళాలని అనుకుంటే, కుడివైపు వెళ్ళాలంటే కుడివైపు తంతాడనమాట. కృష్ణుడికి కుడివైపు తంతాడు. ఎక్కడికి? ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు నేను ఇటు తంతే ఇటువైపు వెళ్తుంది రథం. మనిషినే తన్నాలి కదా, రథాన్ని తంతే నాకు ఎలా తెలుస్తుంది? అందుకనే ఇంతటి మహత్తరమైనటువంటి విషయం అన్నమాట ఇది. కృష్ణుడు ఊరికినే పార్థసారథి అయిపోలేదు. భగవంతుడు ఏంటంటే భగవంతుడిగా ఉండడానికి నచ్చడు అనమాట. అది వైష్ణవ తత్వం అంటే. భగవంతుడు ఏంటంటే భక్తుల కన్నా ఇంకా ఎక్కువగా భక్తి చేయాలనుకుంటాడు. తన భక్తులకే ఆయన భక్తుడు అనమాట. అది పరాకాష్ఠ అంతే. అది భగవంతుడు అంటే. అది భగవంతుడి యొక్క భగవత్వం అన్నమాట. అంటే ఎప్పుడైతే రథసారథి రథాన్ని నడుపుతూ ఉంటాడో, రథం మీద ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళకి, ఈ రథం నడిపే వాళ్ళకి తెలియదు అనమాట. తెలియదంటే వాళ్ళ ప్రకారంగా నడపాలి రథం. రథసారథి అంటే ఏంటి? వాళ్ళు చెప్పిన మాట వినాలి. మీరు కార్ డ్రైవర్ అంటే ఏంటి? డిమార్ట్కి పదా, లేకపోతే సినిమా హాల్కి పదా అని చెప్తారు కదా. దాని ప్రకారంగానే డ్రైవర్ తోలుతాడు. నాకు ఇష్టం వచ్చాడు నేను వెళ్తానంటే ఎందుకు నువ్వు పెట్టుకొని నేను కార్ డ్రైవర్గా ఎందుకు ఉంచుకున్నావు? అంతే కదా. సో ఆ విధంగా ఏంటంటే భగవంతుడి యొక్క మహత్వం ఎటువంటిదంటే తన యొక్క భక్తుడికి ఆయన ఎంతలాగంటే ఆయన యొక్క భక్తికి మెచ్చి భగవంతుడు ఏంటంటే వాళ్ళకే దాసోహం అయిపోతున్నాడు అనమాట. భక్తులకే
దాసోహం ఎంతలా అయిపోయాడంటే తన భక్తుల చేత తన్నించుకున్నా పర్వాలేదు అన్నట్టుగా తన్నించుకునేంత స్టేజ్కి అయితే వెళ్ళిపోతాడు అనమాట. అంతవరకు కృష్ణుడు ఏంటంటే త్యాగం చేస్తాడు తనకు తాను. భగవంతుడు ఏంటంటే తన యొక్క ఏమిటిది వాగ్దానాన్ని కూడా కృష్ణుడు ఏంటంటే నెరవేర్చకుండా ఉంటాడనమాట. తన వాగ్దానాన్ని కూడా మర్చిపోతాడనమాట కృష్ణుడు. కృష్ణుడు ఏమన్నాడు, నేను ఒక్క అస్త్రం కూడా ఎత్తనని చెప్పాడు, యుద్ధం చేయడానికి చెప్పాడు. కానీ అదే మాట మీద ఉన్నటువంటి అర్జునుడికి ఎప్పుడైతే భీష్ముడు ఏంటంటే బాణాలతో వదులుతాడని చెప్పి అర్జునుడిని చంపాలని చూసినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, రథాంగపాణి మొత్తం చక్రాన్ని ఎత్తేసి భీష్ముడి మీదకే వెళ్ళిపోతాడు అనమాట. అది కృష్ణుడు అంటే, అది భక్తి అంటే. మనకైతే అర్థం కావడం లేదు. మన భగవంతుడి తాలూకు మహత్యం ఏమిటో మనకు అర్థం అవడం లేదు. ఒకసారి కృష్ణుడికి ఏంటంటే తలనొప్పి వస్తుంది అనమాట. కృష్ణుడు బాగా తలనొప్పి పెట్టేస్తుంది అనమాట. కృష్ణుడికి తలనొప్పి వచ్చినప్పుడు కృష్ణుడు బాగా తలనొప్పి వస్తుంది అనమాట. నా తలనొప్పి పెట్టేస్తుందని మొత్తం 16,108 రాణులందరూ కలిసి మొత్తం కృష్ణుడికి ఏంటంటే కొంతమంది జింజర్ టీ చేస్తారు, కొంతమంది కషాయం వేస్తారు, కొంతమంది ఏవేవో పొళ్ళు తీసుకొస్తారు, ఏవేవో చేస్తారు, అన్నీ తీసుకొచ్చేస్తారు. లోకంలో ఉన్న అన్ని సంజీవ పూటీలు అన్నీ తీసుకొచ్చేస్తారు అనమాట. తీసుకొచ్చిన ఆ తలనొప్పి తగ్గటం లేదనమాట. తగ్గకపోతే నారదులు వారు వస్తారన్నమాట. నారదులు వస్తే నారదులు అడుగుతారు, ఏమిటమ్మా ఏంటయ్యింది ఇది అంటే, నాకు తలనొప్పి వచ్చిందండి. అయితే నీ తలనొప్పికి మందు ఎవ్వరూ కనిపెట్టలేరు, నీ తలనొప్పికి మందు నువ్వే చెప్పాలి కానీ మాకెవరికీ తెలియదు అంటాడు అనమాట కృష్ణుడు. నిజమే, అయితే మీకు కరెక్ట్గా చెప్తారు, నిజమే. ఆ తర్వాత ఏమన్నాడు, నారదుల వారికి ఏమంటాడు, యాస్ నేను చెప్తానంటాడు. మీరు బృందావనం వెళ్ళండి, బృందావనం వెళ్ళి అక్కడ గోపికలు ఉంటారు, వాళ్ళ తాలూకా చరణధూళి తీసుకొని వస్తే అప్పుడు నేను నా తలనొప్పి తగ్గుతుందని చెప్తాడు. వెళ్తారు, బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వెళ్తారు. ఎందుకంటే నారదులకు ఏంటంటే మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. వెళ్ళి అడిగినప్పుడు అయ్యో మేమిస్తే భక్తులందరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. భక్తుల యొక్క చరణధూళి ఇస్తే నాకు తగ్గుతుందని చెప్తాడనమాట. అందరు భక్తులను అడుగుతారనమాట, ఎవరు ఇవ్వడానికి సంశయిస్తారు. కృష్ణుడికి నా చరణధూళి ఎలా ఇస్తాను, నేను నరకానికి వెళ్ళిపోతానంటారు. అప్పుడు నారదుడు ఏంటంటే గోపికల దగ్గరికి వెళ్తాడు. గోపికా స్త్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే కృష్ణుడికి తలనొప్పిగా ఉంది. మందు ఎక్కడుందంటే, లేదు మీ చరణధూళి ఇస్తే ఆయనకి తగ్గిపోతుంది అన్నాడు. ఇదే తీసుకోండి ఎంత కావాలి అని అడుగుతాడు. మొత్తం చరణధూళి తీసుకోండి. మీరు చరణధూళి ఇచ్చారండి, మేము నరకానికి వెళ్ళినా పర్వాలేదు, చరణధూళి కృష్ణుడికి తలనొప్పి తగ్గితే చాలు అంటాడు. కృష్ణుడు ఏమంటాడంటే మీలాంటి గోపికల యొక్క రుణం నేను జన్మలో తీర్చుకోలేనని చెప్తాడనమాట. రాసలీల జరిగే టైంలో కృష్ణుడు ఏమంటాడంటే, మీరు ఎందుకు ఇంత రాత్రి నా కోసం రావడం, వెళ్ళిపోండి అంటాడనమాట. ఏమిటయ్యా ఇలా అంటున్నావు, నువ్వే పిలిచావు కదా అని చెప్పి, లేదు ఇలా రాకూడదు, మీరు వెళ్ళిపోండి, మీ యొక్క స్త్రీ ధర్మాన్ని పాటించండి, మీరు వెళ్ళండి, ఇలా రాకూడదు అని చెప్తాడనమాట కృష్ణుడు ఏమంటే మీరు మీ యొక్క ఆస్తి అంతస్తు, మీ యొక్క పేరు హోదా, మీకేమిటి కీడు జరుగుతుందా, లేకపోతే మీ వాళ్ళు మిమ్మల్ని తిడతారా కొడతారా, అందరినీ మొత్తం లోకాన్నే త్యజించి మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి మీ రుణం ఈ జన్మకి నేను తీర్చుకోలేనని చెప్తాడన్నమాట. సో అటువంటి గోపికల యొక్క చరణధూళి వస్తే కానీ తలనొప్పి తగ్గదంటాడు. అది కృష్ణుడి యొక్క భక్తి అంటే. కృష్ణుడి మీద ఉన్న భక్తి గోపికలకి, మిగతా వాళ్ళకి, అర్జునుడికి, తర్వాత కృష్ణుడికి అదేంటంటే ఆ రెసిప్రొకేషన్ అంటే ఆయన ఏంటంటే పరస్పరం జరిగేటువంటి భగవంతుడు ఆయనకి ఏంటంటే ప్రతిస్పందన అనమాట. దీని అంటారు ప్రతిస్పందన. ఒక భక్తుడు ఎవరికైనా మనకేంటంటే ఏదైనా చేస్తున్నారంటే మనం ప్రతిస్పందనగా ఏదో చేయాలన్నమాట. ప్రభుపాదుల వారు మనకి శాస్త్రం ఇచ్చారు, హరే కృష్ణ మహామంత్రం ఇచ్చారు, కృష్ణుడిని ఇచ్చారయ్యా. ఇంతవరకు మనకి తెలిసిన కృష్ణుడు ఏ సోగ్గాడో సిన్నినైనా అన్నట్టుగా ఏ ఎదవో అయి ఉంటాడు. మనకి కృష్ణుడు ఎవడో తెలియదు. మనకు అలాంటిది కృష్ణుడిని ఇచ్చారు ప్రభుపాదుల వారు. కృష్ణ నామాన్ని ఇచ్చారు, కృష్ణుడి యొక్క రూపాన్ని ఇచ్చారు, గుణాలను ఇచ్చారు, లీలల్ని ఇచ్చారు, శాస్త్రం ఇచ్చారు, భాగవతం ఇచ్చారు, భక్తులను ఇచ్చారు, ఉండడానికి ఇల్లు ఇచ్చారు, ఫ్యాన్ ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, అన్ని వసతులు మనకి ఇచ్చారు. తినడానికి 3 పూట్ల శుభ్రంగా తిని బొజ్జలు పెంచడానికి మంచి అవకాశం అంతా ఇచ్చారు. కానీ మనం కృష్ణుడి ప్రభుపాదుల వారిని గురించి ప్రతిస్పందించకపోతే, కొంచెం కష్టం అనిపించకపోతే మనం ఇక్కడ ఉండి ఇంతలాగా చేసి ఏం లాభం?
ప్రభుపాదుల వారు ఇంత చేశారన్నమాట. తన యొక్క చివరి బ్లడ్ అనగా చివరి రక్తపు బొట్టు కూడా ప్రతీది కూడా ప్రభుపాదుల వారు మన కోసం త్యజించారనమాట, మన కోసం నివాళులు అర్పించారనమాట. ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఒక భక్తుడిని తయారు చేయాలంటే ఎంతెన్నో గ్యాలన్స్ ఆఫ్ బ్లడ్. ఒక గ్యాలన్ అంటే 3.75 లీటర్లు అన్నమాట. యుఎస్లో ఏంటంటే గ్యాలన్లు దొరుకుతాయి అన్నమాట. నీళ్లు, పాలు అన్నీ కూడా గ్యాలన్, లీటర్లు ఉండవు అనమాట. కానీ రాస్తారు లీటర్లని, కానీ వాళ్ళు యూస్ చేసేంతా గ్యాలన్స్ అనమాట. ఈవెన్ వాళ్ళు పెట్రోల్ కొన్నా గ్యాలన్లోనే కొంటారు, మనం లీటర్లో కొంటాం, అందుకే మనకి ఎక్కువ డబ్బులు. సో వాళ్ళు గ్యాలన్లో కొంటారు. అక్కడ కూడా పెట్రోల్ $5 ఒక గ్యాలన్, అంటే 4 లీటర్లు ఇంచుమించుగా అనమాట. సో చెప్పొచ్చే మాట ఏంటంటే, ఒక భక్తుడిని తయారు చేయాలంటే మనం గ్యాలన్స్ ఆఫ్ బ్లడ్, ఎంత ఒక భక్తుడిని తయారు చేయాలంటే ఎంత చెమట వచ్చాలి, ఎంత కష్టపడాలి, ఎన్నెన్ని మాటలు మాట్లాడాలి, ఎన్నెన్ని రాత్రులు దినము వాళ్ళ కోసం ఆలోచించాలి, వాళ్ళ కోసం ఫెసిలిటీ ఇవ్వాలి, వాళ్ళ కోసం ఎన్ని చేయాలి, కారులు కొనాలి, వాళ్ళ కోసం డబ్బులు పెట్టాలి, రీఛార్జీల మీద రీఛార్జీలు తీసుకుంటారు, ఫోన్ల మీద ఫోన్లు తీసుకుంటారు, అన్నీ చేస్తారు. చివరికి ఒక్క మాట అనేసరికలా నేను కొన్నాను లేదా వెళ్ళిపోతాను అంటారు. ఒక అబ్బాయి ఉండేవాడు అనమాట ఇక్కడ. అయితే మంగళారతికి నువ్వు రారాని సరికల్లా ఆడికి కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు. మంగళారతికి రమ్మంటున్నారని. అలా ఉండకూడదు. మరి చిన్నపిల్లలు అన్నమాట, చిన్న కూచీలు అంతే అనమాట, మారం చేస్తారనమాట. సో చెప్పచ్చే మాట ఏంటంటే, భగవంతుడి యొక్క భక్తులు భగవంతుడి యొక్క పరస్పరం జరిగేటువంటి ప్రతిస్పందనలో ఏమిటంటారు దాన్ని, కాంపిటీషన్ అంటే దాన్ని ఏమంటారు, ఒక స్పృహ అంటే తెలుసా, ఏమంటారు కాంపిటీషన్ ఏమంటారు, కాంపిటీషన్ అంటే పోటీ. పోటీ జరుగుతుంటుంది అన్నమాట, ఒక పోటీ జరుగుతుంటుంది. భక్తులు ఏమనుకుంటారు, భగవంతుడు ఇంకా ఎక్కువ మేము ఏంటంటే మా యొక్క కాయేన వాచ మనసేంద్రియానాం బుద్ధ్యాత్మనేవ స్మరణం గత అన్నట్టుగా మొత్తం అంతా కూడా వాళ్ళు అన్నీ కూడా భగవంతుడి కోసమేనమాట. కానీ వీళ్ళేంటి, భగవంతుడు ఏంటి, అయ్యయ్యో ఇంతలాగా భక్తి ఎలా చేయగలుగుతున్నారని చెప్పి, అందుకే ఆ భక్తి గురించి పరాకాష్ఠ ఎలా ఉంటుంది, నా భక్తులు ఎలా అనుభవిస్తున్నారని తెలియడానికి ఆయన ఎలా వస్తాడు, చైతన్య మహాప్రభుగా వస్తాడు, గౌరనితాయిగా వస్తారని. శ్రీ గౌరనితాయికి అదనమాట. సో గౌరనితాయిగా వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే, భక్తులు ఎలాగా కృష్ణ భక్తి చేస్తూ అనుభవిస్తున్నారు, ప్రసాదం సేవ ఎలా, అసలు ప్రసాదం కృష్ణుడు ఎప్పుడు కూడా కృష్ణుడు తింటాడు మనం భోగం అర్పిస్తే, కానీ కృష్ణుడే ప్రసాదం తింటే ఎలా ఉంటుంది, కృష్ణ ప్రసాదాన్ని కృష్ణుడే తింటే అది చైతన్య మహాప్రభు తింటున్నారు, అవునా కదా. కృష్ణుడి యొక్క ప్రసాదాన్ని చైతన్య మహాప్రభు తింటారు, అప్పుడు ఆయన కదా కృష్ణ ప్రసాదం తప్ప ఏం తినరు చైతన్య మహాప్రభు. ప్రభుపాదుల వారు భక్తులు ఎప్పుడు కూడా కృష్ణ ప్రసాదం తప్ప ఏది తినరు. అంటే కృష్ణుడే తిన్న ప్రసాదాన్ని మళ్ళీ కృష్ణుడే తింటున్నాడు చూడండి, అది ఎలాగా చైతన్య మహాప్రభుగా, అది అసలు ఎక్కడా లేదనమాట. ఇలాంటి తత్వం ఎక్కడైనా ఉందా? భగవంతుడి యొక్క మన చాలామంది ఏంటంటే, భగవంతుడు ఇది చేస్తాడు, నా పాపాలన్నీ పోగొడతాడు, నన్ను పరలోకాన్ని పంపిస్తాడు, ఇదంతా కూడా జుజూపి అన్నమాట. భగవంతుడిని పూజ చేస్తే పాపాలు ఏమిటి, పరలోకం ఏమిటి, నీకు పరలోకమే నీకు ఇచ్చేస్తాడా, సారూప్య సామీప్య సారిష్టి సాలోక్య ముక్తి మీకు ఇస్తున్నాడు. ఇవి ముక్తి అంటే సాలోక్య అనగా ఏమిటి, భగవంతుడు ఎక్కడ నివసిస్తున్నాడో అక్కడే మీకు స్థానం ఇస్తున్నాడు. సారూప్య భగవంతుడి లాంటి రూపమే నీకు వస్తుంది, సచ్చిదానందమైనటువంటి రూపం. కానీ భగవంతుడు ఒకటి కాదు, నువ్వు సచ్చిదానమైనటువంటి రూపమే వస్తుంది. సామీప్య భగవంతుడి పక్కనే ఆయన యొక్క సహచరుడుగా నీకు ముక్తి వస్తుంది. తర్వాత ఏమిటి, సారిష్టి భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఎలా ఉందో నీకు కూడా అటువంటి ఐశ్వర్యమే ఉంటుంది. ఇక్కడ కాదు, ఇక్కడ కూడా ఉండొచ్చు. ప్రభుపాదుల వారు చూడండి, ప్రభుపాదుల వారు ఎంతో త్యాగం చేసిన తర్వాత ప్రభుపాదుల వారికి మీరు అమెరికాలో ప్రభుపాదుల వారి యొక్క క్వార్టర్స్ అన్నీ చూశారంటే మతిపోతుంది. అసలు ఏమీ కాదనమాట ఇండియాలో ఉన్న క్వార్టర్స్ ప్రభుపాద్కి. లాస్ ఏంజలీస్లోని ఒకటికి మించినట్టు ఒకటి అనమాట. అబ్బా ఏమిటా బెడ్, ఏమిటా అసలు ఆ ఫ్లోరింగ్ ఏంటి, అసలు ఇదేంటి, అసలు రకంగా ఉంటుందన్నమాట. చూస్తేనే మనకి అయ్యో బాబోయ్ ఇంత అంటే ఇంద్రుడి యొక్క భవనమే లాగా అనిపిస్తుంది అనమాట. అక్కడంతా కూడా అంత తేజోమయంగా ఉంటుందన్నమాట. అక్కడ లాస్ ఏంజలీస్లోని, బాంబేలోని, బృందావన్ వెళ్ళినా అక్కడ అంతలా ఉంటుందన్నమాట. ఎందుకు చేశారు, ఎందుకు భక్తులు చేశారు, ఎందుకంటే ప్రభుపాదుల వారు భగవంతుడిని ఇచ్చారనమాట.
ప్రభుపాదుల వారికి జీవితాన్ని అందించారనమాట చాలామంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఈ రోజు ఉన్నటువంటి శ్లోకంలో. సో భగవంతుడు ఎటువంటి వాడంటే తన యొక్క భక్తుల కోసం ఎంత నీచానికైనా తాను రావడానికి, తన నీచం అనుకో, ఎందుకంటే భగవంతుడు తన స్థితి నుంచి ఎప్పుడు కిందకి రాడు అనమాట. అది నీచంలో మనకు అనిపిస్తుంది. ఏంటి కృష్ణుడు ఏమిటి రథం నడిపించడం ఏమిటి, అయ్యయ్యో గుర్రాల నుంచి ఒక రకమైన స్మెల్ వస్తుంది, ఒక రకమైన కంపు వస్తూ ఉంటుంది. కానీ వాటిని బాగా శుభ్రం చేస్తే కంపు రాదు, కానీ ఆ రకంగా ఉంచుకోవాలి. ఆ శుభ్రం చేసిన వాడందరూ రథసారథే చేస్తాడు, ఇంకెవడో చేయడు. ఇన్ని చేసిన తర్వాత తన్నించుకోవాలి. ఇది ఎక్కడ విడ్డూరం. ఎడం వైపు వెళ్తే ఎడం వైపు తగిలించుకోవాలంటే, కుడి వైపు వెళ్తే కుడి వైపు కొట్టించుకోవాలంటే, తిన్నగా వెళ్తే తిన్నగా కొడతాడంట కాలుతోని చేత్తో కూడా కాదు. చేత్తో కొట్టడానికి ఎక్కడ స్థలం ఉంటుంది? చేతిలో బాణాలు ఉంటుంటేనా? ఇంతలాంటి భగవంతుడి మీద భక్తి కొంచెం చేయడానికి మనకి ఎందుకు కష్టం? మనకేం కష్టం లేదు, మనకి అసలు ఏ కష్టము లేదు. కొద్దిపాటి బయటికి వెళ్తే బుక్ డిస్ట్రిబ్యూషన్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ కాకపోతే ఏ కష్టం లేదు. కొంచెం ఎండ వాన చెమట ఎక్కువ పడుతుంది అంతేగాని ఏ కష్టము లేదన్నమాట. సో ఇక్కడ చెప్పారు అర్జునుడు ఏంటంటే కృష్ణుడికి ఇదే వృత్తాంతం జరిగిందనమాట. ఎప్పుడు నారాయణ సేన పంచుకునేటప్పుడు దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కృష్ణుడి దగ్గరికి వస్తారనమాట. కృష్ణుడు అప్పుడు బాగా యోగ నిద్రలో ఉన్నాడనమాట. కృష్ణుడు తెలుసు అందరూ ఎవరు వస్తున్నారు ఎవరు పెడుతున్నారు. కృష్ణుడు అలాగా యోగ నిద్రలో ఉన్నప్పుడు మొదట దుర్యోధనుడు వస్తాడనమాట. అర్జునుడు వచ్చి కూర్చోవాలనుకుంటాడు. నేనేమిటి కాళ్ళ దగ్గర కూర్చోడేమిటి చిచ్చిచ్చి అని చెప్పి తల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అనమాట. అప్పుడు అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చి కాళ్ళ దగ్గర అలా పాదాల దగ్గర అలా కూర్చునిపోతాడు. ఎందుకంటే దుర్యోధనుడు కాళ్ళనే అంటాడు, పాదాలు అండు. సో పాదాల దగ్గర కూర్చునిపోతాడు. కూర్చున్న తర్వాత కృష్ణుడు లేస్తాడు. లేచిన వెంటనే అర్జునుడు చూస్తాడు. అర్జున ఎప్పుడు వచ్చావు? వచ్చావా? అయితే ఏమిటి? దుర్యోధన నువ్వు కూడా వచ్చావా? అయితే ఏమిటి? అయితే నువ్వు మొదట చూసింది అర్జునుడిని కాబట్టి అర్జునుడినే కోరుకోమని చెప్తున్నా. మొదట పిల్లి కుంక కుర్ర కుంక అడుగురా నువ్వుకేం కావాలో అని చెప్పి కృష్ణుడిని అడుగుతాడు అన్నాడు. ఏం అడుగుతాడు? నాకేం అవసరం లేదు, నాకు నువ్వుంటే అంతే చాలని చెప్తాడు అన్నమాట. అప్పుడు దుర్యోధన ఏమంటాడు? వీడు పిచ్చోడు కాకపోతే 17 అక్షోని 17 అక్షోనిల్లో ఒక అక్షోని కృష్ణుడు కావాలంట. ఎవడైనా 11 అక్షోనిలు అడిగితే లేకపోతే సగం కావాలంటుంటారు, కానీ కృష్ణుడు ఎవడైనా కావాలంటాడా? వీడు యాదవుడో తెలీదు, రాజో తెలీదు, వీడు ఎక్కడ పుట్టాడో తెలీదు, ఎవడికి పుట్టాడో తెలీదు, అలా ఉన్నాడు, అక్కడ అక్కడ పుట్టాడంట, ఇంకోటి పెరిగాడంట, ఏంటో వీడి గాదేంటో వీడికే తెలీదు. అలాంటి వాడిని ఏంటంటే ఏది అడగాలో ఏది తెలుసుకోవాలో కూడా తెలియదు ఈ కుర్రకి అని చెప్పి అర్జునుడిని వెక్కిరిస్తున్నాడు అన్న. కానీ అర్జునుడు ఏమన్నాడు? నువ్వు ఉంటే అంతే చాలు కృష్ణ అన్నాడు. తర్వాత దుర్యోధనుడు నాకు 11 అక్షోణీలు నాకు కావాలంటాడు అన్నమాట. మిగతా 7 అక్షోణీలు అర్జునుడు తీసుకుంటాడు. అలా జరిగిందనమాట. సో చెప్పచ్చే మాట ఏంటంటే ఇంతలా జరిగినప్పుడు కృష్ణుడికి స్వతంత్రం ఉందా లేదా? ఉంది కదా. కృష్ణుడు ఏమనుకోవాలి? నేను నీకు రథసారథిగా ఉండడం ఏమిటి అని అనుకోవచ్చు కదా. కానీ కృష్ణుడు అలా అనలేదన్నమాట. కృష్ణుడు చాలా ఎంతో మమకారంతో ఒప్పుకున్నాడు అనమాట. చూడండి ఎంతటి మమకారం, ఎంతటి ఎఫెక్షన్ మధ్యలో. మనకేంటంటే ఈ రోజుల్లో బావమరుదులు, ఈ రోజుల్లో బంధువులు అలా ఉండడం మనం చూడమన్నమాట. బంధువులు మధ్యలోనే ఎంతలా కొట్టుకు చేస్తారు ఆస్తుల కోసం, భూమి కోసం, సెంటు భూమి కోసం మర్డర్లే చేసుకుంటున్నారు. అన్నదమ్ములేంటి, తల్లి తండ్రిని చంపేస్తున్నారయ్యా. చచ్చిపోయిన తర్వాత ఆ శవంతో సంతకం పెట్టిస్తున్నారయ్యా. అంతటి దౌర్భాగ్యపు దేశంలో ఉన్నాం మనం. చనిపోయిన తర్వాత ఆ చెయ్యితో ఫార్జరీ సంతకాలు పెట్టించి ఆస్తులు మొత్తం తీసుకునే బాపతులు కొన్ని కోట్ల మంది ఉన్నారన్నమాట, కొన్ని లక్షల మంది ఉన్నారన్నమాట. ఎప్పుడెప్పుడు తండ్రి చనిపోతాడో, ఎప్పుడెప్పుడు ఆస్తులు వస్తాయి, ఎప్పుడెప్పుడు అన్న చనిపోతాడో, ఎప్పుడెప్పుడు ఆస్తులు వస్తాయి, ఎప్పుడెప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళిపోవాలి. ఒక్కొక్కడు ఇప్పుడు వస్తాడు అనమాట మన దగ్గరికి సాయంకాలం పూటలో. వాళ్ళు ఎప్పుడు ఇవే ధోరణి అనమాట. ప్రాపర్టీ, ఎప్పుడు ప్రాపర్టీ గొడవలే. ప్రతి మహాభారతం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్పటి వరకు ఎప్పుడు ప్రాపర్టీకి తగాదాలి, ప్రతిదీ అదేనమాట. చేయదా ఏం ప్రాపర్టీ ఈరోజు ఉంది రేపు లేదు. ఆ వక్ఫ్ బోర్డు వాళ్ళు చచ్చిపోతున్నారనమాట. 9 లక్షల జాగాలు, మాకు 9 లక్షల జాగాలు, 8 లక్షలు. ఏమిట్రా ఎత్తుకు వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోతావు?
కాళ్ళకే జాయిగాతో నువ్వు చచ్చిన తర్వాత కావాల్సింది అడుగు ఆరు కూడా కదా 5 అడుగులు జాగా కావాలి నీకు. అది కూడా నీకు లేకుండా కుక్కలు నక్కలు తీసుకెళ్ళిపోతే నీకు అది కూడా లేదనమాట. ముష్టి ఏమిటి, ముష్టితో ఉండేటువంటి ఏమిటంటారు దాన్ని, బూడిదనమాట. అంతే ఇంతే ఇంతే బూడిద మొత్తం అంతా. ఒక కొండలో మొత్తం బూడిదంతా వచ్చేస్తుంది. మనం మొత్తం పూజ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ మొత్తం అంతా కూడా ఏమి ఉండదు. అస్థిపంజరాలు అంతా కలిపితే ఇంతే ఇంతే వచ్చేస్తుంది. ఇంతే. మన చర్మం కూడా ఎందుకు పనికిరాదయ్యా. కనీసం ఆవు చర్మమైనా మృదంగం చేసుకోవచ్చు, తర్వాత గొర్రె చర్మమైనా మృదంగాలు డోలకులు చేసుకోవచ్చు, దానిపైన డోలకు వాయించడానికి. ఈవెన్ ఒంటె చర్మం కూడా పనికొస్తుంది. ఏ చర్మమైనా పనికొస్తుంది. నీ చర్మం తప్ప, నా చర్మం తప్ప, మన చర్మం తప్ప. ఇంతలా మాట్లాడతాను కానీ నా చర్మం కానీ, నా గోల్డ్ కానీ, నా జుత్తు కానీ ఒక్క ముక్క కూడా పని చేయదన్నమాట. పనికి రాదనమాట. మొత్తం అంతా కొడితే జనాభా లెక్కలు కొడితే 100 రూపాయలు కూడా కాదనమాట కెమికల్ కంపోజిషన్ చేస్తే. అలాంటిది మన శరీరం అంటే ఎంతో గర్వం అన్నమాట మనకి. సో నౌ వాట్ డిడ్ కృష్ణ మీన్ వెన్ హీ టోల్డ్ అర్జున బిహోల్డ్ ద కురుస్? డిడ్ అర్జున వాంట్ టు స్టాప్ దేర్ అండ్ నాట్ ఫైట్? సో ఈ విధంగా ఏంటంటే చెప్పుకుంటున్నారు అనమాట. ఈ విధంగా ఏంటంటే ఇలా కురువంశులు చూడు అని చెప్పడానికి ఏంటి, యుద్ధం చేయొద్దని చెప్పడానికి కదా. అర్జునుడి దగ్గర నుంచి ఇలాంటి పిరికితనపు మాటలు వస్తాయని కృష్ణుడు ఊహించాడా? అక్కడ అడుగుతున్నారనమాట. కానీ ఊహించాడనమాట అర్జునుడు. మళ్ళీ ఏంటి ఊహించాడా అని అడుగుతూ, కానీ ప్రభుపాదులు ఉన్నదన అర్థమైపోయింది అనమాట. ఇలా నువ్వు అంటున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఏడు మొదలు పెడతావు ఇంకా. అయ్యో కొంతమందికి ఏంటంటే ప్రసాదం తిన్నంత వరకు బాగానే ఉంటుంది, సేవ అనేసరికల్లా చిన్నపిల్లలు అలా ఉండదు. సేవ ప్రభు మళ్ళీనా, అయ్యా ఏంటి ప్రభు మళ్ళీ ఇప్పుడే చేశాను కదా మళ్ళీనా ప్రభు అంటారనమాట. సో అలాగా మొదట్లో మనకు అనిపిస్తుంది ఇంత సేవలా ఏంటి. కొంతమంది కూర్మగ్రామానికి వచ్చిన వాళ్ళు యూట్యూబ్లో అంతా చూసి ఏ బాబాయ్ ఇంత సస్యశ్యామలంగా ఉంది యూట్యూబ్లోని అని చెప్పి వచ్చేస్తారనమాట. ఎక్కడెక్కడ యూట్యూబ్లో చూసిన వాళ్ళందరూ కూర్మగ్రామం వచ్చిన తర్వాత ఇంత పెద్ద పెద్ద పాత్రలు కడగాలా, ఇంత పెద్ద పెద్దవన్నీ తుడవాలా, అయ్య బాబోయ్ ఇన్ని ఆవుల్ని కట్టాలా, తీసుకెళ్ళాలా, అయ్య బాబోయ్ ఇంతలా హెవీ క్లాస్ వినాలా, అయ్యో మన వల్ల కాదని చెప్పి నేను ఇంట్లో ఉంటేనే హరే కృష్ణ మంత్రం చేసుకుంటాను ప్రభు, ఆన్లైన్ క్లాస్లో నేను వింటాను బుధవారం శనివారం ఆదివారం చాలు అని చెప్పి వెళ్ళిపోతారనమాట. సో చెప్పచ్చే మాట ఏంటంటే మన మైండ్ వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. 2 రోజులు ఉంటే భక్తులతో ప్రభుపాదులు చెప్పారు, 3 రోజులు మాతో పాటు ఉంటే మాలా 3వ రోజు తర్వాత మాలా మారిపోతారు అంటారు అనమాట ప్రభుపాదులు. సో 3 రోజులు మాతో పాటు ఉండడానికి సంశయించడానికి అంటే 3 రోజులు ఉంటే చాలన్నమాట. మొత్తం వాళ్ళ గురించి తెలిసిపోతుంది అన్నమాట, ఈజీగా అర్థమైపోతుంది. ఏమీ లేదు, ఒక మనిషి భగవంతుడికి భక్తి చేసుకోగలడు అనమాట. ఆ విధానాన్ని ప్రభుపాదుల వారు మనకి నేర్పిస్తున్నారు. ఇక్కడ కృష్ణుడు మనకి తన భక్తుల కోసం తాను ఏవైనా చేయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. కృష్ణుడు ఎంతవరకు వెళ్ళడానికైనా సరే రెడీగా ఉన్నాడు అనమాట. మనం కూడా అదే విధంగా మనం నేర్చుకోవాలన్నమాట. గురువు కోసం కానీ కృష్ణుడి కోసం కానీ ప్రభుపాదుల వారి యొక్క మూమెంట్ కోసం కానీ ఏదైనా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. సపోజ్ ఏదైనా అంటే మనకు చెప్పినంత మన స్థాయిలో ఎంతైతే మనం చేయగలనో అది చేస్తే మనకు చాలా అన్నమాట. హరే కృష్ణ. ఏమైనా అడగాలనుందా? ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నా? ప్రశ్నలు ఇప్పుడు మాట్లాడినటువంటి విషయాలు తెలుసు. మీకు నాకు నచ్చడం మీద ఆధారపడలేదు. అది దేవాది దేవుడు తెలుసు. ఇప్పుడు ఎవరో కూర్చున్నాడు అనుకోండి సేవకుడు అలా రాత్రికి పనిచేసేవాళ్ళు తనలో పర్లేదు గుర్తుంది ఆయన కదా. మరి కృష్ణుడు ఎందుకు దండించుకోవాలి అంటప్పుడు బట్ అని చెప్పి భస్మం చేసేయాలి కదా. కృష్ణుడు తెలుసు నా భక్తుడు తన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఫస్ట్ వచ్చింది అర్జునుడే. కాళ్ళ దగ్గర కూర్చోకుండా దేవుడు పడుకున్నాడు చెప్పి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు మర్యాదపూర్వకంగా. అక్కడ వరకు ఓకే. ఎందుకు అర్జునుడు తన్నించుకున్నాడు అంటున్నారు మీరు? ఇప్పుడు తన్నించుకున్నట్లేదండి, మర్యాదపూర్వకంగా. అర్జునుడు ఎందుకు తంతున్నాడో తెలుసుండి, కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుండి అర్జునుడు ఎందుకు తన్నించుకుంటున్నాడు? అది కాదు, కృష్ణుడు ఎందుకు తన్నించుకుంటున్నాడు అంటారా, లేకపోతే అర్జునుడు ఎందుకు తంతున్నాడు అంటారా? అది ఓకే, కానీ అర్జునుడు ఎందుకు తంతున్నాడు అంటారా?
అదే ఆ కృష్ణుడు అంటే ఆ. తల్లినా ఆనందం. ఎందుకంటే కృష్ణుడు ఆనందిస్తున్నాడు సరే, కానీ అర్జునుడు ఎందుకు తనతో ఆనందిస్తున్నాడా ఏంటి? ఆనందించట్లేదండి. ఆ, చెప్పొచ్చు కదా, అంటే తనలో ఎందుకు అంత అది ఏమిటంటారు దాన్ని, అది భావం, అది రసం, వాళ్ళ ఇంటి మధ్య ఉండేటువంటి సాఖ్యం. ఏమిటి నచ్చలేదు? మీకు నచ్చడం నాకు నచ్చకపోవడం కాదు. ఇది మనం భగవంతుడి యొక్క భగవత్వం గురించి అర్థం చేసుకోవాలి, వాళ్ళ మధ్య నుంచేటటువంటి భక్తి గురించి మనం ఆలోచించాలి. ఇదేమిటి అలా చేస్తున్నారు, చిచి నాకేం నచ్చలేదు, ఏమిటిది? కనీసం అర్జునుడైనా తెలుసుకోవాలి కదా, ఏంటి తన్నకుండా ఉండాలి కదా. కృష్ణుడు అంటే తన్నించుకున్నాడు, ఓకే, తన భక్తులు తంతున్నాడు, అబ్బా భక్తి పార్వసలు. మరి ఆయన కూడా భక్తులు తన్నాలా? మనం తనం అన్నమాట, మనం తనలేము. కానీ నేను అందుకే గోపికల యొక్క ఉదాహరణ ఇచ్చాను. మీరు అదే అర్థం చేసుకోలేదు ఎందుకు మరి? ఇప్పుడు ఇదేంటంటే మీరు చెప్తున్నారు కదా, ఏంటి అక్కడ గోపికలు, మరి అర్జునుడు ఏంటంటే తనకుండా ఉండాల్సింది కదా, తెలుసు కదా దేవాదేవుడు అని. మరి గోపికలు తెలుసా దేవాదేవుడు అని? తెలీదు. అది తెలీదు, తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళకి, నాకు అక్కర్లేదు. బృందావనంలో ఉండేటువంటి వాసులకి కృష్ణుడు దేవాది దేవుడు అని తెలియదు అనమాట. ఎవరు మాయలో ఉన్నారు తెలుసా? ఎవరు మాయలో ఉన్నారు తెలుసా? మాయలో ఉన్నారు. మాయలో ఉండమంటే కృష్ణుడు దేవాది దేవుడు అని తెలియకపోవడం ఎవరికి తెలుసా? ఈ భౌతిక జగత్తులో అందరికీను, ఆధ్యాత్మిక జగత్తులో అందరికీను. ఎవరికి దేవుడు అంటే ఎవడో తెలీదు. నిజమే, ఎవరికి తెలీదు. బృందావనంలో ఎవరికి తెలియదు కృష్ణుడు దేవాది దేవుడు అని. నువ్వు అనుకుంటున్నావు కృష్ణుడు దేవాదేవుడు అని తెలుసు నీ బృందావనికి? తెలీదు. యశోదమ్మకి తెలీదు, నందమహారాజుకి తెలీదు, మిగతా ఎవ్వరికీ తెలీదు. తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళకి. నాకెందుకయ్యా కృష్ణుడు దేవాది దేవుడికి తెలియాలేంటి? తెలియాల్సిన అవసరం లేదు. పోనీ వైకుంఠంలో ఎవరికైనా తెలుసా కృష్ణుడు దేవాది దేవుడు అని? వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నారాయణే సర్వస్వం అనుకుంటున్నారు. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం మనకు. తర్వాత ఈ భౌతిక జగత్తులో ఎవరైనా తెలుసా? వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలీదు. అందరూ మాయలో ఉన్నారు. ఎవరికి తెలుసును? ప్రభుపాదికి మాత్రమే తెలుసు, శుద్ధ భక్తులకు మాత్రమే తెలుసు, చైతన్య మహాప్రభుకు మాత్రమే తెలుసు. వీళ్ళే మాయలో లేరు, మిగతా వాళ్ళందరూ మాయలో ఉన్నారు. వీళ్ళు మహామాయలో ఉన్నారు, వాళ్ళు యోగమాయలో ఉన్నారు. ఆ మాయ చాలా మంచిదన్నమాట అలా అనుకోవడం. కృష్ణుడు దేవాది దేవుడు అని అనుకోకపోవడం మనకు బద్ధస్థితి. కృష్ణుడు దేవాది దేవుడు కాడు అని అనుకోవడం వాళ్ళ యొక్క నిత్య సిద్ధస్థితి అన్నమాట. అర్థమవుతుందా మీకు? చాలా కష్టం అర్థం అవడం, కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, అర్జునుడు ఈ విధంగా అనుకోవచ్చు కదా, ఆయన దేవాది దేవుడు నేను ఎలా తన్నాలి అని అనుకోవచ్చు కదా. కానీ మరి గోపికలు ఎందుకు అనుకోలేదు? గోపికలు కూడా అక్కడ అనుకోలేదు. కానీ ఇక్కడ నారదుడు చెప్పాడనమాట, మీరు అలా ఇచ్చారంటే నరకానికి వెళతారని చెప్పారన్నమాట. ఏమన్నారు? నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, కృష్ణుడికి తగ్గాలంత. ఇక్కడేంటి, నువ్వు నన్ను తన్ను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను కదా, నేను రథసారథిగా ఉన్నాను, నేను నీకు బాగా ఉపదేశం, నువ్వు యుద్ధం చేయి. యుద్ధం చేయాలంటే యుద్ధానికి కావాల్సినటువన్నీ చేయాలన్నమాట. యుద్ధానికి ఏమిటి కావాలి? రథసారథి కావాలి. అది నేను అవుతున్నాను. గుర్రాలని నేను చూసుకుంటాను. వాటికి రక్షణ ఎంతవరకు కల్పించాలంటే ఈవెన్ బాణాలు వస్తున్నాయి కదా, వాటికి తగలకుండా ఉండడం చూసుకోవడం అనేది రథసారథి పని. ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైతే రథం నడుపుతున్నాడో, యుద్ధం చేశాడో, వాళ్ళ పని ఏంటంటే రథసారథిని రక్షించాలి. చూడండి, యుద్ధం చేయడం అర్జునుడి పని ఓన్లీ యుద్ధం చేయడం కాదనమాట. మనకు తెలీదు. యుద్ధం చేయడం అంటే ఓన్లీ టింకు టింకు టింగు అని సినిమాల్లో చూపిస్తున్నట్టే కాదు. వాళ్ళకి అసలు ఏమీ తెలీదు యుద్ధం అంటే ఏమిటో. యుద్ధం అంటే ఏంటంటే బాణాలు ఎదుటి వారి మీద వేయడమే కాకుండా తన యొక్క రథసారథిని, రథాన్ని, తర్వాత గుర్రాన్ని అన్నిటినీ కాపాడుకోవాలి. ఇంతలా చేయాలి. అది అర్జునుడు చెప్తున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు, చెయ్యను నేను. యుద్ధ ధర్మం, రాజధర్మం, కులధర్మం అన్నీ తెలిసినవాడు, యుద్ధానికి ధర్మం కూడా తెలుసును అనమాట అర్జునుడికి. అది యుద్ధ ధర్మం. అది దేవాది దేవుడు ఏమిటి, ఇంకోళ్ళు ఏంటి, అది కాదు ఇంపార్టెంట్. అక్కడ యుద్ధానికి ధర్మం. కృష్ణుడు ఏమిటి చెప్పాడు? నన్ను స్మరిస్తూ యుద్ధం చేయన్నాడు. అవునా? అక్కడ కృష్ణుడు అన్నాడు అనమాట భగవద్గీతలో, మామనుస్మర యుద్ధచ, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి. అంటే యుద్ధానికి కావాల్సినవన్నీ చేయాలి. తనడం కూడా యుద్ధంలో భాగం అన్నమాట. అర్థమవుతుందా మీకు?
అలా అని చెప్పి కృష్ణుడు తన్నించుకోవడానికి ఎవరు పడితే తన్నించుకోలేదు. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు, పంచపక్ష పరమాణాలు ఇచ్చాడు, ఒక్కటి తినలేదు కృష్ణుడు. విదురు పక్కనే హస్తినాపురంలో ఉన్న ఇల్లు విదురుంటికి వెళ్ళాడు, ఏమిటి తిన్నాడు? అరటిపొడి తొక్కలు తిన్నాడయా. నరకానికి వెళ్ళడు. మనం అరటిపొడి తొక్కలు ఇస్తాం ఎప్పుడైనా కృష్ణుడికి? ఏమిస్తాం? అరటిపళ్ళు ఇస్తాం. కానీ ప్రేమ మనం ఇవ్వలేం. మనం సాధకులు, మనం ఇవ్వలేం, మనం చేయలేం. వాళ్ళు చేస్తారు. అది మనం అనుకరించకూడదు, అనుసరించాలి. వాళ్ళ యొక్క భక్తి యొక్క రసాన్ని, భావనని మనం తీసుకోవాలి. అంతేగాని నేను కూడా ఇలాగ చేస్తాను, నేను తంతానంటే నువ్వు నరకానికి వెళ్తావు. కానీ నీ కాళ్ళు లేకుండా, ఎవరికైతే కాళ్ళు ఉండవు, చిన్నప్పటి నుంచి పోలియో ఎందుకు వచ్చిందంటే వాళ్ళు భగవంతుడిని తన్నారు, భక్తుల్ని తన్నారు, భగవద్గీతని విసిరి కొట్టారు. ఏమో కర్మ అదన్నమాట. అర్థమవుతుందా? చాలా నిగూఢంగా, చాలా లోతైనటువంటి కారణాలన్నీ ఉంటాయన్నమాట. ఒకేసారి అన్ని క్లాసుల్లో అన్నీ చెప్పరు. మెల్లిమెల్లిగా అర్థం చేయాలి. నాకు నచ్చలేదు అని స్టేట్మెంట్ ఇవ్వకూడదు. అర్థమైందా? మీకు నచ్చినా నచ్చకపోయినా ఇంకా చాలా ఉన్నాయి, నేను అవన్నీ చెప్పలేదు. కానీ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యుద్ధం చెయ్యి అని కృష్ణుడు అంటుంటే, ఇక్కడ నేను అయ్యో నేను తన్నాలే, అయ్యో నేను యుద్ధం చేయాలంటే నేను కొంచెం క్రోధాన్ని చూపించాలి. భక్తుడు ఎలా క్రోధి అవుతాడు? అప్పుడు అర్జునుడు ఎలాగా టింగు టింగు అని బాణం అని చెప్పి బాణాలు వేస్తాడా? హరే కృష్ణ టింగ్ కృష్ణ కృష్ణ అలా ఎలా వేస్తాడు? వాడెవడో ఆచార్య ప్రశాంత్ ఎవడో ఉన్నాడు అనమాట, దగులుబాజీ కదా ఎవడో, వాడి పేరు ఆచార్య ప్రశాంత్ కదా, పెద్ద పాపి అనమాట. వాడు ఏమన్నాడంటే, ఏక్యా హరే కృష్ణ వాళ్ళే ఏ నాచకానా భగవద్గీతలో భగవంతు కోసం నృత్యం చేయమని ఇది ఉందా భగవద్గీతలోని? నీకేం తెలుసు? నువ్వు ఏ పరంపర లేదు, నీకు గురువు లేడు, ఎవడు లేదు, నువ్వు కాన్కిస్గా గొట్టంగడివి, నువ్వు ప్రవచనాలు ఇస్తున్నావు, నువ్వు సంప్రదాయబద్ధమైనటువంటి ఆచారాన్ని నువ్వు చెప్తున్నావు. ఎక్కడ భగవద్గీతలో సతతం కీర్తన చేయమని ఉందన్నమాట భగవద్గీతలో. నీకు తెలియకపోతే ఎవడేం చేయగలడు? చాలామంది అంటారు భగవద్గీతలో ఇలా నృత్యం చేయమని ఉందా? భగవద్గీత అనేది చాలా గ్రేవ్ సబ్జెక్ట్, చాలా సీరియస్ అయిన మ్యాటర్. యుద్ధం జరుగుతుంది, నువ్వు భగవద్గీత చదివి మీరు ఎలాగా హరే కృష్ణ ఎలాగా? భగవద్గీత చదివిన తర్వాత అందరూ నృత్యం చేయాలన్నమాట. అది పరాకాష్ఠ అంటే. భగవద్గీత చదివిన తర్వాత ఓం శాంతి శాంతి శాంతి, అది ఎక్కడ చెప్పారు భగవద్గీతలో? అర్జునుడు నచ్చేసాడా? పోనీ అర్జునుడు భగవద్గీత చదివిన తర్వాత పత్రిజీలాగా పిరమిడ్ గడ్డం ఇలా అనుకుంటూ పైనుంచి ఇలా పిరమిడ్లు పెట్టుకుని చెప్పాడు ఆ కృష్ణుడు భగవద్గీతలో నీ గురించి నువ్వు తెలుసుకో, నీలో నువ్వు అనుభవించు, ఎక్స్పీరియన్స్ చెప్పాడు భగవద్గీతలో. ఎందుకు ఇవన్నీ వాళ్ళని వెళ్ళి చెప్పరా ఎవళ్ళను? కానీ మీరు మాత్రం భగవద్గీత ఎందుకు అర్జునుడు అలా చేశాడు, ఎందుకు ఇలా అలా చేశాడు, ఎందుకు ప్రభుపాద వారు అలా రాశారు, ఎన్నో కారణాలు ఉంటాయా. ఒకసారి అన్నీ అర్థం కావు, మెల్లిమెల్లిగా అర్థం అవుతాయి, స్టెప్ బై స్టెప్ అర్థం అవుతాయి. ఈ సోకాల్డ్ యూట్యూబర్లు అందరూ ఒకటే రోత చేస్తున్నారు. ఒకేసారి అన్నీ అర్థం కావు. రండి క్లాసులకి రండి. ఒక్క కమిట్మెంట్ లేదు ఒక్క యూట్యూబ్ పిచ్చవాదవులకి. ఒక సోకాల్డ్ సనాతన ధర్మం చెప్పుకున్న వాళ్ళు ఒక్కళ్ళ కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ ఉంటే ఇక్కడికి వచ్చి నిజంగానే భగవద్గీత నేర్చుకోండి, జీవితాన్ని త్యాగం చేయండి. మేము ఇస్తాం మీకు తిండి, గుడ్డ, బట్టరు, అండర్వేర్ అన్నీ ఇస్తాం మేము. రండి, మేము ఇస్తాం అన్నీ, మీకు ఇస్తాం. మీకు ఇచ్చి భగవద్గీత కూడా నేర్పిస్తాం. మీకు జీవితంలో ఎటు కని విని ఎరగినటువంటి భగవద్గీత మేము నేర్పిస్తాం. రండి, మేము ఇన్వైట్ చేస్తున్నాం. రారే మరి. ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం నాకు ఇది నచ్చలేదు, నాకు ఎలా ఉండకూడదు, భగవద్గీత ఇలా ఉండాలి, మీరెందుకు శివుడిని అంటున్నారు, మీరెందుకు కాళీని అంటున్నారు, మీరెందుకు గణేశుని అంటున్నారు, మీరెందుకు బాబా గారిని అంటున్నారు అంటాం. ఇక్కడ ఉంది, భగవద్గీతలో ఉంది. టీ కాఫీ తాగకూడదని భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో టీ కాఫీ తాగకూడదని ఉంది. భగవద్గీతలో బాబా గారి గురించి ఉందన్న బాబా గారి గురించి కూడా ఉంది. బాబా దొంగదవని భగవద్గీతలో ఉంది. అన్ని భగవద్గీతలో లేదనమాట. నువ్వు ఏదైతే ఉంటావో అన్నీ ఉన్నాయన్నమాట భగవద్గీతలో. సో మనం అర్థం చేసుకోవాలండి, మెల్లిమెల్లిగా అన్నీ అర్థమవుతాయి. అన్నీ ఒకే క్లాసులో అన్నీ ఒకేసారి అర్థం చేసుకోలేము. మనం తిన్నాం ఎలాగైతే ప్లేట్లు అన్నీ పెట్టి అన్నీ పక్కన అన్నీ పెట్టించుకొని తినేస్తామా? లేదు, పప్పు అన్నం, కూర అన్నం, మజ్జిగ అన్నం మెల్లిమెల్లిగా తింటే అరుగుతుంది అన్నమాట. అన్నీ ఒకేసారి పడికిస్తే ఏమవుతుంది? అర్జిత్ చేసి చివరికి యాసిడిటీ వచ్చి పైల్స్ వస్తుంది అన్నమాట. హరే కృష్ణ. శిల ప్రభుపాద కే జాయ్. శ్రీమద్ భగవద్గీత యథాతథం కే జాయ్. హరే కృష్ణ. అంశాకల్పితరుభ్యశ్చ కృపా పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.